వచ్చే ఏ విషయమైనను విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను లేదా వెల్లడించనని ప్రమాణం చేస్తున్నాను. I previously having been Vice Chairman of the Bozen Municipal Council, swear in the name of God, solemnly affirm that I will be true faith and allegiance of the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully discharge the duty upon which I am about the entire. Thank you very much. Jai Bhim, Jai Bhim, Allahu Akbar. బోధన పట్టణ మున్సిపాలిటీగా కౌన్సిలర్లందరికీ అదేవిధంగా ఇప్పుడే కౌన్సిలర్లందరూ మన సాంస్కృతిక ప్రకారం చైర్మన్ కి వైస్ చైర్మన్ ఎన్నుకోవాలి. దాంట్లో పెద్ద ఎత్తున చైర్మన్ గా పద్మావతి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గా ఇలియాస్ గారికి ఎన్నుకున్నందుకు కౌన్సిలర్లందరికీ మళ్ళీ ఒకసారి అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా ఇక్కడ ఆఫీసర్స్ సబ్ కలెక్టర్ గారు కానీ, కన్సర్న్ కమిషనర్ గారు కానీ, ప్రెసిడెంట్ గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ కూడా చిన్న ఇష్యూ లేకుండా ఇక్కడ మనం ఎలక్షన్ చేయించుకున్నాం. సంతోషం. అదేవిధంగా తప్పనిసరిగా మన భోజన పద్ధతుల ప్రజలకు చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా, కౌన్సిలర్ గా వీళ్ళందరూ మీకు కావాల్సిన సౌకర్యాలు చేస్తారు. అలాగే ఏదైనా సజెషన్స్ కానీ ఇవన్నీ ఆఫీసర్లు ఇస్తారు. వాళ్ళకు కూడా నేను కూడా సలహాలు ఉంటాను. కాబట్టి తప్పనిసరిగా ఈ టైంలో బోధన పట్టణం బాగా అభివృద్ధి చేయాలని మన అందరూ ఆలోచన ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు అందరూ కలిసి కౌన్సిలర్లు కానీ, చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ దాంతో పాటు తీసుకుని సౌకర్యాలన్నీ ఏదైనా ప్రయత్నం చేస్తాం. ఈరోజు చైర్పర్సన్గా ఎన్నికైన నేను గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు రెండవసారి చైర్పర్సన్గా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది. వారు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నెరవేరుస్తామని, బోధన్ పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ సందర్భంగా సార్కి తెలియజేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా ఇక్కడ బోధన్ పట్టణంలో ఉన్నటువంటి మరి 25వ వార్డు, 35వ వార్డు, మరి అన్ని వార్డుల ప్రజలందరి సహకారంతో ఈరోజు చైర్పర్సన్గా ఎన్నికైనాను. వారందరి ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడ ఉన్నాను. కాబట్టి వారందరికీ అన్ని రకాల సేవలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.